చికెన్ బ్రెడ్ ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. చికెన్ బ్రెడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా ఏం చేయాలి? ఆయిల్ హీట్ చేసుకున్నాము. డీప్ ఫ్రై కాబట్టి టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ మనము చికెన్ ముక్కలు, కార్న్ఫ్లోర్, మైదా, కొద్దిగా శనగపిండి, బేకింగ్ సోడా వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాం. ఇదిగోండి మిక్సింగ్ బౌల్. ముందుగా చికెన్ ముక్కలు వేసుకున్నాం. చికెన్ ముక్కలు చిన్నగా ఉన్నాయి, చిన్న పీసెస్ చేసుకోవాలి మాధురి. మనము చిన్న ఇట్లా కట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా సాల్ట్, మైదా హాఫ్ స్పూన్ వేసుకున్నాము. నేను 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఓకే. మైదా హెల్త్ పరంగా బాగుండదు కాబట్టి కార్న్ఫ్లోర్ కొంచెం, శనగపిండి హాఫ్ స్పూన్, కొద్దిగా కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ కలుపుకోవాలి మాత్రం. ఇది మీ వంటకమా? ఇది నాకు స్వయంగా నేను ట్రయల్ చేసుకున్నానండి. సో కొత్త కొత్త వంటకాలు ట్రై చేస్తూ ఉంటారు మీరు? చేస్తుంటా, మా వారి పైన మా పిల్లల పైన ప్రయోగిస్తూ ఉంటా. ఏదైనా సెట్ అయిపోతుంది. కాస్త అటు ఇటు ఉప్పు కారం దగ్గరే కానీ మనం చూసుకుంటే మిగతాదంతా కూడా సెట్ అవుతుంది. ఏదైనా పెద్ద పెద్ద భారీ వంటకాలు చేసినప్పుడు స్వీట్స్ లాంటివి అలాంటివి అయితే కుదరకపోవచ్చు. అయినా చికెన్ తో ఏం చేసినా కూడా ఇట్టే కుదిరిపోతుంది. అవును. ఇది కలిపి పెట్టేస్తున్నాము. సరిపోతుందా కార్న్ ఫ్లోర్ ఇవన్నీ? శనగపిండి జస్ట్ బైండింగ్ కోసం అన్నట్టుగానే కదా, క్రిస్పీగా ఉంటుంది. ఓకే. ఇది పక్కన పెట్టుకుందాం మనము. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. అవి ఒక నైఫ్ తీసుకొని వైట్ బ్రెడ్ తీసుకోవాలి. వైట్ బ్రెడ్ ఓకే. చిన్న చిన్నగా స్క్వేర్ షేప్ లో చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలాంటివి చేయడానికి పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. చూడ్డానికి అట్రాక్టివ్ ఉంటుంది, తినేస్తారు. ఒక బ్రెడ్ సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోవడమేనా? ఆయిల్ కూడా వేడైందండి. మనం ఒక్కొక్క పీస్ వేసుకుందాం. ఓకే. సో ఇంకా ఖాళీ టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు మీరు? ఖాళీ టైం అంటూ ఉండదండి. నేను బిజీగానే ఉంటా మోస్ట్లీ. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కదా, పబ్లిక్ సేవ్ ఎక్కువ ఉంటుందండి నాకు. సోషల్ సర్వీస్ చేస్తారు. ఓకే. అంటే మీకు బాగా మనసుకి ఏంటంటే ఒక పని చేస్తే చాలరా బాబు, ఇవాళ ఇంత మంచి పని చేసాము, ఇంకేం కావాలి లైఫ్కి, ఫుల్ తృప్తిగా అనిపించిన సంఘటనలు ఏమున్నాయి? నాకు డైలీ ఎవరన్నా ఏదైనా ప్రాబ్లంలు ఉండి నా దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, మా ఇంటికి వచ్చి ఒక టైం అని ఎవరైనా భోజనం చేస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. దేవుడి దయ వల్ల నాకు ఆప్షన్ ఇచ్చిండు భగవంతుడు. అవునా? ఎవరికన్నా ఒక హెల్ప్ చేస్తాను, ఒక ముద్ద అన్నం అని పెట్టడము నాకు అలవాటు అయిపోయింది. ఓకే. అది బాగా ఇష్టంగా అండి. వెరీ గుడ్. అయితే మీరు అన్నపూర్ణ బోడుపల్లో. సరిపోతుందా అండి ఈ విధంగా? తీసేనా ఇవి? జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ సరిపోతుంది. నెక్స్ట్ మనము ఇంతకుముందు తడిపి పెట్టుకున్నది ఉన్నాక చికెన్ దీన్ని డీప్ ఫ్రై చేసుకున్నాం. చిన్న చిన్న పకోడీ లాగా వేసేసి పకోడీ టైప్ చేసుకున్నాం.
చికెన్ అన్నది చిన్నగా పీసెస్ చేసుకుంటే ఈజీగా ఫ్రై అవుతుంది. తొందరగా అయిపోతుంది కదా. పిల్లలు అప్పుడు బయట పకోడీ అన్నారు మనం. ఏదైనా వెజ్జెస్ తో చేసుకోవాలనుకున్నా సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసేసుకోవచ్చు. వెజ్ తో చేస్తే మనము ఎండుమిర్చి పౌడర్ లాగా చేసుకొని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఓకే. క్యాలీఫ్లవర్, క్యారెట్. వెజిటేబుల్స్ తిన్న వాళ్ళకి ఇంక ఈ విధంగా మాయ చేయాల్సిందే. అంతే. భార్గవి గారు, సో ఇవి కాస్త మనకి వేగాలి కదా. డీప్ ఫ్రై అయిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఈ లోపల ఏమైనా చేయొచ్చా మనము? నెక్స్ట్ పక్కన ఇంకో ప్యాన్ లో ఆయిల్ పెట్టేసుకొని మనము ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఓకే ఈ ముక్కలు దాంట్లో వేసుకోవాలి. వేసేస్తారా? ఇదే ఆయిల్ వేసుకుందాం మనం. చాలా కాపు సరిపో. ఇప్పుడు ఈ ముక్కలు దాంట్లో వేసుకోవాలి. తర్వాత మనము కొంచెం సోయా సాస్. ఎంత వేయను? 1/2 స్పూన్ చాలండి. సోయా సాస్ కొద్దిగా. టమాటో కెచప్. కొద్దిగా కలిపేసి సర్వ్ చేసుకోవాలి. బ్రెడ్ ముక్కలు వేయాలి. మనం ఇందాక డీప్ ఫ్రై చేస్తాం కదా బ్రెడ్. చాలా ఈజీగా ఉంది రెసిపీ. తొందరగా కూడా అయిపోతుంది మాదిరి. పిల్లలు వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేసరికి మనం ఈ స్నాక్ చేసి పెట్టవచ్చు ఈజీగా. అంతే కదా. ఇంకా సర్వ్ చేస్తాం. ఇలా ఎగరేయగలరా? మొత్తం కింద పడుతుందేమో. చేసిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. సరే అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. కొద్దిగా కొత్తిమీర పైనుంచి. కదా. వేడి వేడిగా చికెన్ బ్రెడ్ స్నాక్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చికెన్ బ్రెడ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, చికెన్ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మైదా పిండి 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, శనగపిండి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, బ్రెడ్ స్లైసెస్ 1, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్. చికెన్ బ్రెడ్ తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, శనగపిండి, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో బ్రెడ్ ముక్కల్ని కట్ చేసుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు, సోయా సాస్, టొమాటో కెచప్, బ్రెడ్ ముక్కలు వేసి కాసేపు వేయించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ బ్రెడ్ రెడీ.